ఇద్దరు ఆడపిల్లలున్నా కూడా చూడలేదు నన్ను. దా నాన్న, మంచం మీద కూర్చో నాన్న. నాన్న ఇక్కడ రా, నా గొడుగులు లేరు, కూర్చో. తాత చచ్చిపోయాడు, 8 సంవత్సరాలు అయిన రిక్షా బండి పెంచేవాడు. ఇక నాకు ఎవరు లేరుగా అన్నదిని రొయ్యలు అమ్ముకుంటున్నాను. అక్కడ పోయి ఇది వచ్చి గుద్దేసేసింది, బండి వచ్చి గుద్దింది, ఈ చట్ట జారిపోయింది. ఇక్కడ అందరి తల ఒక 500 ఇచ్చి ఈ గూడేసి కార్పెంటర్ గారు ఇక్కడుండు, నువ్వేం బాగాలేదు, నువ్వు అమ్మా రామా, బయట రా, ఒకసారి బయటికి రా. అమ్మా తెలుసులే, దా. నమస్తే అమ్మా. నీకు చిన్న సహాయం చేద్దామని వచ్చాము. ఇద్దరు ఆడపిల్లలున్నా కూడా చూడలేదు నన్ను. లోపలికి రావచ్చా? కూర్చోమ్మా, దా నాన్న, మంచం మీద కూర్చో నాన్న. నాన్న ఇక్కడ రా, నా గొడుగులు లేరు, కూర్చో. కూర్చోమ్మా, అక్కడ కూర్చో, అక్కడ కూర్చో. నా గొడుగులు లేదు నాన్న. తాత చచ్చిపోయాడు, 8 సంవత్సరాలు అయిన రిక్షా బండి పెంచేవాడు. ఇక నాకు ఎవరు లేరుగా అన్నదిని రొయ్యలు అమ్ముకుంటున్నాను. అక్కడ పోయి ఇది వచ్చి గుద్దేసేసింది, బండి వచ్చి గుద్దింది, ఈ చట్ట జారిపోయింది. హాస్పిటల్లో 2 నెలలు ఉంటామ్మా, ఆపరేషన్ చేస్తూ బతుకు అమ్మా, ఇట్ట ఉంటే కొన్నాళ్ళు బతుకుతావు నువ్వు అన్నారు డాక్టర్ గారు. ఇక్కడ అందరి తల ఒక 500 ఇచ్చి ఈ గూడేసి కార్పెంటర్ గారు ఇక్కడుండు, నువ్వేం బాగాలేదు, నువ్వు బతుకున్నా మేము సాయం చేస్తాం ఇక్కడ అన్నారు. 3 సంవత్సరాలు ఇట్లా దీంట్లో ఉండబట్టి తుఫాన్లో కూడా డబ్బులు వైగారు వాళ్ళు డబ్బులు వచ్చి ఇచ్చారు. అట్లాగే తిన్నాను, బట్టలు తెచ్చారు, తిన్నాను. ఏం పేరమ్మా నీ పేరు? దేవరకొండ వెంకమ్మ. వెంకమ్మనా? సరే, మేము చిన్న సహాయం చేయడానికి వచ్చినాము. చెయ్యమ్మా, నా తల్లు కాదు, నువ్వు నా బిడ్డ కాదు. 4000 రూపాయలు ఇస్తున్నామ్మా, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. నన్ను తుఫాన్లో కూడా ఒక అబ్బాయి వచ్చి చల్లటి బట్టలు వేసుకొచ్చి నాకు ఇచ్చాడు. నన్ను 5000 ఇచ్చాడు. ఇంత లోతు నీళ్ళు ఎవరో మరి యేసు తండ్రి అనుకున్నాను నాన్న. ₹4000 రూపాయలమ్మా.
మీకు మేము రైస్ బ్యాగ్ తెచ్చినాము, బియ్యం మూట, కొన్ని సరుకులు తెచ్చినాము, వండుకోండి. తీసుకురా తమ్ముడు గోపి. ఇప్పుడు ఆకలికి గుడ్డు తెప్పించి అట్టొచ్చి తిందాం అని కూర్చున్నాను. ఇదిగో సరుకులు, నువ్వు ఇట్లా లోపలికి వచ్చే పోస్. దానన్నా ఇదిగమ్మా రైస్ బ్యాగ్. ఇదమ్మా 26 కేజీలు బియ్యం. ఓకేనమ్మా. ఇంకా కొన్ని సరుకులు చెప్తాను, నువ్వు దగ్గర పెట్టుకో. ఇదిగో పంచదార కింద పెట్టుకోమ్మా. ఉప్పు, ఎండుమిరపకాయలు, పల్లీలు కేజీ, తర్వాత ఉప్మా రవ్వ కేజీ, ఆయిల్ ప్యాకెట్ కేజీ, లీటర్. ఓకేనమ్మా. సబ్బులు, స్నానం సబ్బులు. ఓకేనా. మన అంటు సబ్బు, కందిపప్పు, పోపు దినుసులు, ఇంకా మా కారం, పసుపు, ఇదేం సర్ఫ్ ప్యాకెట్. ఓకేనమ్మా. అంట్లు, మన బట్టల సబ్బులు 3, ధనియాల పౌడర్, మళ్ళీ అన్ని అందులో కోల్గేట్ పేస్ట్. ఓకేనమ్మా. ఇవన్నీ వాడుకోవాలి, మంచి జాగ్రత్త వాడుకో. ఇవి అయిపోయిన తర్వాత మొత్తం 18 రకాలు నీకు ఇచ్చాం ఈ బియ్యంతో కలిపి. మళ్ళీ ఇప్పుడు వస్తారు, నీ అయిపోయిన తర్వాత వచ్చేస్తాం. మంచం మీద పెట్టండి, అన్ని పెడతాలేమ్మా. ఓకేనమ్మా.